నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. పసిడి వెండి ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు ఎగబాగుతున్నాయి. కొత్త ఏడాదిలో ధరలు తగ్గుతాయని ఆశించిన కొనుగోలుదారులకు తీవ్ర నిరాశ ఎదురైంది. అంతర్జాతీయంగా తలెత్తిన వెనుజులా సంక్షోభం కారణంగా బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాయి. ముఖ్యంగా వెండి ధరలు ఇవాళ విశ్వరూపం చూపించాయి. ఒక్కరోజులోనే కిలో వెండిపై ఏకంగా 10,000 రూపాయలు పెరగడం ఇప్పుడు మార్కెట్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 2,83,000 రూపాయలకు చేరింది. ఇదే జోరు కొనసాగితే అతి త్వరలోనే వెండి 3 లక్షల మార్కును దాటడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్లో ప్రస్తుతం కిలో వెండి ధర 2,83,000గా ఉంది. అతి త్వరలోనే 3 లక్షల మార్కు చేరుకోనుంది. వెనుజులా సంక్షోభం కారణంగా బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయని నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. ఈరోజు బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర 2,63,000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర 2,83,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్కతాలో మాత్రం కిలో వెండి ధర 2,63,000 దగ్గర అమ్ముడవుతోంది. మరోవైపు బంగారం ధరలు కూడా బగ్గుమంటున్నాయి. ఇక ఈరోజు తులం బంగారంపై 660 రూపాయలు పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,39,480 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై 600 రూపాయలు పెరగగా 1,27,850 రూపాయల దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 490 పెరగగా 1,04,610 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. రెండు ప్రధాన కారణాలు ఇప్పుడు బంగారం, వెండి ధరలను శాసిస్తున్నాయి. మొదటిది వెనుజులా సంక్షోభం. వెనుజులాలో అమెరికా జరిపిన దాడుల కారణంగా అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అనిశ్చిత ఏర్పడింది. సాధారణంగా రెండు దేశాల మధ్య యుద్ధం జరిగే సూచనలు కనిపిస్తే స్టాక్ మార్కెట్లు కుప్ప కూలిపోతాయి, కరెన్సీ విలువ పడిపోతోంది. ఇటువంటి సమయంలో పెట్టుబడిదారులు తమ డబ్బుకు భద్రత కోరుకుంటారు. అందుకే షేర్ మార్కెట్ల నుండి పెట్టుబడిదారులను ఉపసంహరించుకుని అత్యంత నమ్మకమైన, సురక్షితమైన సాధనంగా భావించే బంగారం, వెండి వైపు మొగ్గు చూపుతారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇదే జరుగుతోంది. యుద్ధ భయంతో బంగారానికి, వెండికి డిమాండ్ పెరగడంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక రెండవ కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలు. బ్రిక్స్ కూటమి దేశాలపై, ముఖ్యంగా భారత్పై దిగుమతి సుంకాలు పెంచుతామని ఆయన చేసిన ప్రకటన కలకలం రేపింది. అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై 100% పన్ను విధిస్తామని హెచ్చరించడం అంతర్జాతీయ వాణిజ్య వర్గాలను ఆందోళనకు గురిచేస్తుంది. ఈ నిర్ణయం వల్ల డాలర్తో పోలిస్తే రూపాయి విలువ బలహీనపడే ప్రమాదం ఉంది. మన దేశంలో బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్తో పాటు రూపాయి విలువపై కూడా ఆధారపడి ఉంటాయి. రూపాయి విలువ తగ్గితే బంగారం దిగుమతి ఖరీదుగా మారుతోంది. ఫలితంగా దేశీయ మార్కెట్లో ధరలు పెరుగుతాయి. ప్రస్తుతం ఈ రెండు కారణాలు ఒకేసారి ప్రభావం చూపడంతో బంగారం, వెండి ధరలు బగ్గుమంటున్నాయి. వెనుజులాలో పరిస్థితులు మరింత దిగజారితే, ట్రంప్ తన నిర్ణయాన్ని అమలు చేస్తే బంగారం ధరలు మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ ధరలు పెరుగుదల సామాన్య ప్రజలకు పెను భారంగా మారనుంది. బంగారం కొనుగోలు చేసేటప్పుడు మనం స్వచ్ఛత గురించి ఆలోచిస్తాం. ఆభరణాలపై హాల్ మార్క్ గుర్తుందా లేదా అని ఆరా తీస్తాం. కానీ వెండి విషయంలో మాత్రం చాలా మందికి అవగాహన ఉండదు, లేదా మార్కెట్లో సరైన ప్రమాణాలు ఉండవు. దీనివల్ల వినియోగదారులు తరచుగా మోసపోతున్నారు. డబ్బులు పెట్టుకున్న నాణ్యమైన వెండి దొరకడం లేదన్న కంప్లైంట్స్ వస్తున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కీలక అడుగులు వేస్తోంది. బంగారానికి ఉన్నట్లే ఇకపై వెండి ఆభరణాలకు, వస్తువులకు కూడా హాల్ మార్క్ నిబంధనను తప్పనిసరి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం వెండిపై హాల్ మార్క్ చేయటం అనేది వ్యాపారుల ఇష్టంపై ఆధారపడి ఉంది. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు తక్కువ నాణ్యత గల వెండిని అంటగడుతున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారుల ప్రయోజనాలే లక్ష్యంగా త్వరలోనే వెండికి కూడా నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయనున్నారు. దీనికి సంబంధించిన విధి విధానాలపై ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇది గనుక అమల్లోకి వస్తే
మనం కొనుగోలు చేసే వెండి పట్టీలు, గిన్నెలు, విగ్రహాలు లేదా ఇతర ఆభరణాలపై ఖచ్చితంగా ప్రభుత్వ గుర్తింపు ముద్ర ఉండాల్సిందే. తద్వారా వెండి స్వచ్ఛతపై వినియోగదారులకు పూర్తి భరోసా లభిస్తోంది. త్వరలోనే దీనిపై ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.